హలో అండి, అందరికి సండే కదండి. మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? మరి మా ఇంట్లో అయితే ఈ రోజు స్పెషల్ గోంగూర చికెన్ అండ్ గోంగూర రొయ్యలు అండి. ఇంకా ముందుగా అయితే చికెన్ ని క్లీన్ చేసేసుకొని పెరుగు, నిమ్మరసం, ఉప్పు వేసి అయితే కాసేపు నాన్ వెజ్ స్మెల్ లేకుండా అయితే నానపెట్టేశానండి. ఇలా చేయడం వల్ల పీస్ అనేది కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది, పిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా నేను గోంగూర చికెన్ కంటే ముందుగా అయితే గోంగూర ప్రాన్స్ అయితే చేసేసానండి. ఎందుకంటే బాబు కోసం అని ముందుగా చేసేసాను. దాని తర్వాత అయితే ఇంకా గోంగూర చికెన్ అనేది చేశానండి. రెండు కూడా సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే ప్రాన్స్ అయితే ముందుగా వేయించి పక్కకు తీసేసుకొని తర్వాత ఇంకా ప్రాసెస్ అంతా సేమ్ గా ఉంటుందండి. చికెన్ అయితే మనం డైరెక్ట్ గా వేసేసుకుంటాము. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే బండలు పెట్టేసుకొని మీకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇంకా చికెన్ లోకైనా ప్రాన్స్ లోకైనా నేనైతే 2 ఆనియన్స్ అనేది చాప్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఆనియన్ వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని అవి కూడా మంచిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి మగ్గిన తర్వాత ఒక టమాటోని అయితే వేసుకోవాలండి. ఎందుకంటే నాన్ వెజ్ ఏదైనా టమాటో వేసుకుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఆ టేస్ట్ కూడా బాగుంటుందండి. మీకు అవసరం లేదు అంటే టమాటోని స్కిప్ చేసుకోవచ్చు. దాని తర్వాత అయితే నేను అవి మంచిగా మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసేసుకున్నాను. ఇంకా చికెన్ వేసిన తర్వాత చికెన్ లోంచి వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ అంతా కూడా మంచిగా మగ్గిపోవాలి. మంచిగా మగ్గిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని దాని తర్వాత అందులో గోంగూర కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. మీరు చాలా మంది అడగొచ్చండి, ఎందుకు పెరుగు, నిమ్మరసం, ఉప్పు వేసి ముందుగా అయితే మ్యారినేట్ చేశారని. ఎందుకు అంటే మేము 31st అయితే బయట నుండి బిర్యానీ ఆర్డర్ పెట్టామండి, పొట్లం బిర్యానీ. అది ఎప్పుడు ఆర్డర్ పెట్టే రెస్టారెంటే, కానీ ఫస్ట్ టైం మాకు అది నాన్ వెజ్ స్మెల్ అనేది వచ్చింది. అప్పటి నుండి కూడా మాకు కొంచెం నాన్ వెజ్ తినాలంటే విసుగ్గా అనిపిస్తుంది. అందుకని ఇలా చేస్తే ఈ విధంగా అయితే అస్సలు నాన్ వెజ్ స్మెల్ రాదు. పీస్ అనేది కూడా చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోతుంది. ఈ విధంగా మీకు అవసరం లేదు అనుకుంటే దాన్ని కూడా స్కిప్ చేసుకోవచ్చు. గోంగూరను అయితే ఎప్పుడు కూడా క్లీన్ చేసి డైరెక్ట్ గా చికెన్ లో గానీ పప్పులో గానీ అలా వేసుకోకూడదండి. అలా వేసుకుంటే ఏమవుతుంది అంటే గోంగూర ఆకు మనకి తగులుతూ ఉంటుంది. అలా కాకుండా సపరేట్ గా మనం ఒక కళాయిని పెట్టుకొని దానిలోనైతే గోంగూరను క్లీన్ చేసి దాంట్లోని వాటర్ ఏమీ లేకుండా అలా వేసేసి అది దగ్గరగా వచ్చినప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇలా స్మూత్ గా అనేది వస్తుందండి. మనం స్టోరేజ్ అనేది కూడా చేసుకోవచ్చు. మనం దేంట్లో కావాలంటే దాన్ని కావాల్సినప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా మనం గోంగూర వేసి మంచిగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత అయితే మనం కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే పీస్ అనేది లోపల కుక్ అవ్వాలి కదండి. ఇంకా వేసుకున్న వాటర్ మనకి దగ్గరగా మగ్గి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా అలా మగ్గించుకోవాలి. ఈ విధంగా గోంగూర చికెన్, గోంగూర రొయ్యలు చేసుకున్నప్పుడు ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఇంకా ఎలాంటి మసాలా పొడులు కూడా అవసరం లేదండి. రుచి మాత్రం అదిరిపోతుంది. అన్నట్టు యూట్యూబ్ షార్ట్స్ లో కొత్త సెట్టింగ్ వచ్చిందండి. ఏంటనుకున్నారా? ఇది వరకు షార్ట్స్ ఏదైనా సరే 60 సెకండ్స్ పెట్టాలి. ఇప్పుడైతే 3 minutes చూపిస్తుందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.